హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గుబియ్యంతో వడియాలు చేసి చూపిస్తాను. అది కూడా ఇడ్లీ పాత్రలో ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఈ వడియాలు ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. వీటికి ఎక్కువ టైం కూడా పట్టదండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో చక్కగా చేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్ ఇది. చూసారు కదా ఎంత పువ్వులాగా పొంగాయో. అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యంలో చెత్త ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత 1-2 సార్లు కడిగి మనం ఏ గ్లాస్తో అయితే కొలత తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ వేసుకొని 2 లేదా 3 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 3 గంటలు నానబెట్టుకున్నాను. చూసారు కదా ఎలా ఉబ్బాయో, అండ్ సాఫ్ట్గా కూడా అయినాయి. ఇలా ఉంటే సరిపోతాయి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. కారం మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని వాటికి ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా గ్రీస్ చేసుకుంటే సరిపోతాయండి. వడియాలు మొత్తం పెట్టే వరకు మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క స్పూన్ వేస్తూ ఆ సగ్గు బియ్యాన్ని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా వస్తాయి. ఇలానే అన్ని ఇడ్లీ ప్లేట్స్ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇప్పుడు అన్ని ఇడ్లీ ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes స్టీమ్ చేసుకోవాలి.
మొత్తం చల్లారిన తర్వాత ఇలా అవుతాయండి. చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా. ఇప్పుడు మనం ఒక స్పూన్ తోటి ఇలా అనగానే చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మళ్ళీ మనం వీటికి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇలా తీస్తే ఇలా ఈజీగా వచ్చేస్తాయి. అంతే అండి. వీటిని తీసుకెళ్ళి మనం ఫ్యాన్ కింద కానీ లేదు అని అంటే ఎండలో అయినా ఆరబెట్టేసుకుంటే మన సగ్గుబియ్యం వడియాలు రెడీ. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.